హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు ఈ వీడియోలో మీకు గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నామండి. సో మొత్తం రెసిపీ అంతా చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మా స్టైల్లో. మీలో ఎంతమందికి గుమ్మడికాయ కర్రీ ఆర్ పులుసు ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గుమ్మడికాయ చాలా హెల్దీ అండి. ఈ గుమ్మడికాయ మన పిల్లలకు కూడా చాలా ఎక్కువగా పెట్టొచ్చండి. మనం వాళ్ళ ఫుడ్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. సో మీ పిల్లలకు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి వండి పెట్టండి, లేదా గుమ్మడికాయని ఏదోలాగా వాళ్ళ డైట్లో అయితే ఇంక్లూడ్ చేయండి కన్ఫర్మ్. సో ఫస్ట్ అయితే గుమ్మడికాయని హాఫ్ కింద అలా కట్ చేసుకుని లోపల ఉన్నదంతా తీసేసి గింజలు అవన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా 2 ఇంచెస్ సైజులో ముక్కనైతే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తొక్క అనేది మనం ఏమి తీయమండి గుమ్మడికాయకి. సో ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కావాలి, అవి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలను కూడా ఒకసారి కొట్టి పక్కన పెట్టేసుకోండి. డైరెక్ట్గా వేస్తే పేలుతాయి కాబట్టి ఒకసారి లైట్గా కొట్టుకుని వేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసేసుకోండి. వాటితో పాటు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి వాష్ చేసుకుని. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకోండి. ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. ఆనియన్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఏంటండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు రెసిపీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసి నచ్చితే ఇంట్లో ట్రై చేసేయచ్చు. సో మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనిచ్చాక మళ్ళీ చూసుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయి అనుకున్నాక దాంట్లో కారం వేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం. అలాగే మేమైతే ఈ కర్రీలో బెల్లం యూజ్ చేస్తామండి స్వీట్నెస్ కోసం. కొంచెం ఈ కర్రీ స్వీట్గా ఉంటుంది, సో బెల్లం అయితే వేసుకున్నాము. సో బెల్లం, కారం కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకోండి. సో గుమ్మడికాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇంకొకసారి మొత్తం మసాలాలు, గ్రేవీ అంతా వాటికి పట్టేటట్టు పైకి కిందకి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. గుమ్మడికాయ మొత్తం కుక్ అవ్వాలి కాబట్టి సో మూత పెట్టి కుక్ చేసుకోండి. ఏమైనా లైట్గా గుమ్మడికాయలో వాటర్ ఉంటే వస్తుందండి. సో ముందే మనం వాటర్ పోసుకోవద్దు. సో ఫస్ట్ అయితే మూత పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. అండ్ అలాగే చూసుకుంటూ ఉండాలి గుమ్మడికాయ కుక్ అయిందో లేదో. సో ఇప్పుడు ఎక్కువ వాటర్ రాలేదు కాబట్టి లైట్గా వాటర్ అయితే పోసుకున్నాము. సో కొంచెం వాటర్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఇంకొంచెం లైట్గా వాటర్ పోసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుంటున్నామండి. సో మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక చూస్తే మనకు ఆల్మోస్ట్ గుమ్మడికాయ అనేది మొత్తం కుక్ అయిపోయిందండి. 80 to 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తామంటే పాలు యాడ్ చేసుకుని మళ్ళీ కుక్ చేసుకుంటాము. ఇంకో 20% కూడా కుక్ అయిపోతుంది. సో మేమైతే పాలు యూస్ చేస్తున్నాము. బాగుంటుంది టేస్ట్ మిల్క్ వేసుకోవడం వల్ల. సో చూసారుగా ఒక 1.5 గ్లాస్ అలాగా మిల్క్ అయితే వేసుకున్నాము. మిల్క్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకుని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు కూడా ఇగురు కూరల్లో వాటిల్లో పాలు యాడ్ చేసుకుంటారా? మీ ఇంట్లో యాడ్ చేస్తారా? మీలో ఎంతమంది ఇలా ఇగురు కూరల్లో పాలు యాడ్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే మా అమ్మగారు ఎక్కువ యాడ్ చేస్తారు, ఎందుకంటే మనకి మిల్క్ కూడా మంచిది, కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయి అని చెప్పి.
సో, ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి కుక్ చేసుకున్నాక పాలన్నీ కర్రీ అది పీల్చుకొని కర్రీ దగ్గరికొచ్చేస్తుందండి. అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. కొంచెం మరీ దగ్గరికొచ్చేంత వరకు ఉంచుకోకండి. ఎందుకంటే కొంచెం చల్లారాక కర్రీ అనేది ఇంకా దగ్గరికొస్తుంది. సో, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.